యస్, ప్రకృతి పైన మనం దాడి చేస్తే ప్రకృతి మన పైన దాడి చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యాఖ్యని సందర్భంగా మాట్లాడారు. అదేవిధంగా కబ్జా కోరులు ఎంతటి వారైనా కాంప్రమైజ్ లేదనేటటువంటి హెచ్చరికను మహబూబాబాద్ కలెక్టర్ కమాండ్ కంట్రోల్ క్యాంప్ కంట్రోల్ వేదికగా హెచ్చరించడం జరిగింది. రవికృష్ణ గారు, కంగ్రాట్స్ అండి. జిహెచ్ఎంసీ అధికారులు అమీన్పూర్ పరిసర ప్రాంతంలోని సర్వే నంబర్ 119లో కొన్ని కూల్చివేతలు చేశారు. ఏంటి అసలు ఉన్నటువంటి అమీన్పూర్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సర్వే నంబర్ 119 అండ్ 121 20 ఎకరాస్ ల్యాండ్ మొత్తము ప్రభుత్వ ఆధీనం తీసుకుంది అనేది 30 ప్లస్ ఉంటుందండి. నియర్లీ 40 ఎకర్స్ లో కొత్తగా ఇప్పుడు వెంచర్ చేయడానికి కొంతమంది అన్నోన్ పర్సన్స్, అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇక్కడ ప్రయత్నించారు. నో అన్నోన్ పర్సన్స్ అండి, యూ కెన్ సే దేర్ నేమ్స్ డైరెక్ట్లీ ఆన్ ద వాల్ ఆఫ్ ది రాజ్ న్యూస్ అండి. మీరు చెప్పొచ్చు ప్లీజ్. నేను చెప్పడంలో ఎప్పుడు వెనకడం మీకు ఆ విషయం తెలుసు. నేను డైరెక్ట్ గానే బహిరంగంగానే పేర్లు మాట్లాడతాను ప్లీజ్. కాకపోతే దాంట్లో మనకు నో సెన్సార్స్ ప్లీజ్. ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ ఇంతకు ముందు గూడెం మధుసూదన్ రెడ్డి అందులో వెంచర్ చేశాడు 6 ఎకర్స్ లో. అది కూలగొట్టారు మొత్తము. రాత్రికి రాత్రి 1000 ఇళ్లు నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంఏ ముకీం అనే వ్యక్తి ఈ 119 లో, ఎంఏ ముకీం అంటే ఆయన వెనుక ఉన్నదంతా వీళ్ళే ఉంటారు, ఈ ఎమ్మెల్యే మనుషులు, తర్వాత ఈ లోకల్ లీడర్సే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనకి ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదు, అఫీషియల్స్ కూడా అక్కడ పలానా వ్యక్తులు అని చెప్పలేదు. దే ఓన్లీ సెట్ కి అన్నౌన్ పర్సన్స్ అని. సో ఐ యూజ్ ద సేమ్ వర్డ్. సో అది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇన్ఫార్మల్ గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం వాళ్ళు కరెక్ట్, వాళ్లే ఉన్నారు దాంట్లో. ఎంఏ ముఖ్యం అయితే కన్ఫర్మ్ గా, ఎందుకంటే ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు, ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు, ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. బట్ హవెవర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ల్యాండ్. సో గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఒక రూమ్ ఉంటుంది కూలగొట్టేసి ప్లాటింగ్ చేసిన రాళ్లు ఉంటాయి కదా అవన్నీ తొలగించి బోర్డు పెట్టడం జరిగింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, సో ఎక్స్టెండ్ సర్వే నెంబర్ అని రాసి స్పష్టంగా పెట్టారు. ఇప్పుడు ఇది జరిగింది. దాని తర్వాత సెకండ్ డిమాలిషన్ ఎక్సలెంట్ ఏంటంటే 462 సర్వే నెంబర్. దాంట్లో నేను దాదాపు ఒక 1.5 year నుంచి నేను కంప్లైంట్స్ చేస్తున్నా. దాంట్లో 3 ఎకరాల ప్రభుత్వ భూమి, దాంట్లో 22 గుంటలు సబ్ స్టేషన్ ఉంటది, ఒక 15 గుంటలు ఫ్యూజన్ స్కూల్ కబ్జా చేసుకుంది. తర్వాత మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి 461 కి బై నెంబర్ వేసుకొని 462 గవర్నమెంట్ సర్వే నెంబర్ లో దాదాపు 1 ఎకరా దాకా, ఆయన 17 గుంటలు అని అంటారు కానీ అది ఎకరా దాకా ఉంది. అది ఈ రోజు రికవర్ చేయడం జరిగింది. మొత్తం షెడ్ ఉండింది, ఆయనది డిమాలిష్ చేశారు. ఈవెన్ ఈటీవీ కూడా కవర్ చేసింది అక్కడ సిచ్యువేషన్. ఆయన పోలీసులతో వాగ్యుద్ధం చేయడము, తర్వాత ఎంఆర్ఓతో వాగ్యుద్ధం చేయడము, పోలీసులను దుర్భాషలు ఆడడం, ఇవన్నీ చేశాడు ఆయన పబ్లిక్ గానే. అవన్నీ ఈనాడు దాంట్లో కూడా ప్లే అయినాయి ఆ విజువల్స్ అన్ని. సో వీళ్ళు కబ్జాలు చేస్తారు, మళ్ళీ కబ్జాలు తొలగించడానికి వెళ్తే అధికారులపైనే తిరగబడే ధైర్యం వీళ్ళకి ఎట్లొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విధంగా నడిచింది గత 10 సంవత్సరాల నుంచి. కానీ రేవంత్ రెడ్డి గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక లోకల్ పార్టీ ఇటువంటి నిర్ణయాలు గట్టిగా తీసుకుంది అంటే అర్థం ఉంది. కానీ ఇది ఒక నేషనల్ పార్టీ అయి ఉండి అన్ని ప్రెషర్లను తట్టుకొని హైడ్రా లాంటి ఒక యూనిఫైడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మిగతా అన్ని వ్యవస్థల పైన అజమాయిషి ఇస్తూ ఒక వ్యక్తిని కమిషనర్ గా చేసి ఆయనకు అధికారాలు ఇవ్వడం అనేది సాధారణంగా జరగదు, నేషనల్ పార్టీస్ లో ఉండదు అట్లా. ఎందుకంటే ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ గల్లీ నుంచి, గల్లీలో ఉండే జెండా పట్టుకునే వాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ లో వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి అధికార యాక్సెస్ ఉంటుంది. సో దే కెన్ రిపోర్ట్, కంప్లైన్, ఎనీథింగ్, దే ఎంటర్టైన్ ఆల్సో. కానీ ఈయన అన్నిటినీ తట్టుకొని ఈయన నిజంగా ఇటువంటి వ్యవస్థను తీసుకురావడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఆయనని. కానీ ఎటువంటి ప్రెషర్లకు లొంగకుండా ఏ ఉద్దేశంతోనైతే దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశంతో ఇది కరెక్ట్ గా పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికనే కాకుండా ఆయన స్వయంగా కూడా రికార్డులు వివిధ శాఖల నుంచి తెప్పించుకొని పాత రికార్డ్స్ కంపేర్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా కాదా చూసి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే అధికారులు ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, ఇది FTL లో లేదు, ఇది బఫర్ జోన్ లో లేదు అని కెడస్ట్రల్ మ్యాప్స్ మార్చేయడము, జియో కోఆర్డినేట్స్ ని మార్చేయడము, ఏరియా అక్కడ కాదు ఇక్కడ అని చెప్పని ఇట్లా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని కమర్షియల్ బిడ్స్ చేసుకొని వ్యాపారాలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది రైట్ టు సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ కిందకు వస్తుంది, నాకు వ్యతిరేకంగా నేనే సాక్ష్యం చెప్పినట్టు అవుతుంది. సో అట్లా కానిపోయినది వాళ్ళు చెప్పరు కూడా. సో అందుకని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని వేరే రికార్డ్స్ తోని వాళ్ళు కంపేర్ చేసుకొని చూడాలి, చూసి అది కరెక్టా కాదా చూడాలి. ప్లస్ ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ FTL బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్. బఫర్ జోన్ ఏంది, ఒక 2 ఏరియాస్ ని డివైడ్ చేసే బార్డర్. అది 2 డిఫరెంట్ టైప్ ఆఫ్, సపోజ్ ఒక స్కూల్ ఉంది లేక ఒక వైన్ షాప్ ఉంది, దానికి మధ్యలో ఉండాల్సిన డిస్టెన్స్ ఏంటి అనే డివైడ్ చేసేదే ఈ బఫర్ జోన్.
సో అట్లా ఆ బఫర్ జోన్ ఇంపార్టెన్స్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ FTL ని కూడా వీళ్ళు చాలా రకరకాలుగా మార్పులు చేశారు. సుందరీకరణ పేరుతో ఎక్కడికక్కడ చెరువులని కట్టడి చేసేసి ఒక హైట్ లేపేసి ట్యాంక్ బండ్స్ ని హైట్ లేపేసి వదిలేశారు. మిగతా ఏరియా అంతా కబ్జా చేసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రతి దగ్గర ఇప్పుడు మా దగ్గర అమీన్పూర్ పెద్ద చెరువు తీసుకోండి, ఎక్కడ మా దగ్గర ఉన్న 14 చెరువులు ఆక్యుపై అయినాయి. సో దానికి సంబంధించి కూడా నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొదలైనందుకు నేను నిజంగా చాలా కృతజ్ఞతలు. కంగ్రాట్స్ అండి. మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, అప్పుడప్పుడు మేము కూడా మీకు సహకారంగా నిలిచాము. అబ్సల్యూట్లీ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ఎఫర్ట్స్. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ అండి.